హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం జీవన తరంగాలలో కథను వింటున్నాం కదండి. బొబ్బిలి హైమావతి గారు రచించింది. అంతకుముందు ముగ్గురు ఆడపిల్లలు కదా అని చెప్పి విన్నాం కదా. కోడలు కూర్చున్నా నుంచున్నా కూడా తప్పు పట్టే స్థితికి కాంతమ్మ అంటే అత్తగారు వచ్చేసింది అని అనుకున్నాం. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం. రోజు పిల్లి ఎలకల పోరులా వదిన మరదల మధ్య జరిగే వాదనలు తగువులు చూస్తున్న కొద్దీ కాంతమ్మకు మతిపోసాగింది. దీనికి పరిష్కారంగా కొడుకు కోడలు వేరుకాపురం పెట్టించడం తప్ప మరో మార్గం లేదనుకుందామె. కోటిరత్నం కొంచెం సావకాశంగా కనిపించినప్పుడు తన మనసులోని మాటను అతని దగ్గర ప్రస్తావించింది కాంతమ్మ. భార్య మాటలు విని అదిరిపడ్డాడు కోటిరత్నం. ఏమిటి కాంతం నువ్వు అంటున్నది? పిల్లల్ని వేరు కాపురం పెట్టిస్తావా? ఎవరైనా వింటే నవ్వుతారేమో అని అనిపించడం లేదా నీకు? ఇక్కడ లంకంత కొప్ప పెట్టుకునే వాళ్ళని అద్దె కొంపకు పొమ్మంటావా? అసలు ఇది నీకు పుట్టిన బుద్ధేనా, లేక ఎవరైనా నేర్పారా అన్నాడు. ఈ మాటలు విని మన వియ్యాలవారు మన గురించి ఏమనుకుంటారో కొంచెమైనా ఆలోచించవా అన్నాడు కోపంగా. అన్నీ ఆలోచించే చెప్తున్నానండి. కోడలి పిల్ల మనం అనుకున్నంత వందనమైందేమీ కాదు. ప్రతిదానికి మన శశితో తగులాడుతోంది. ఏ మాట అన్నా పెడసరంగా జవాబు చెప్తోంది. ఏది ఏమైనా లేనింటి పిల్లల్ని కోడలుగా చేసుకొని మనం చాలా తప్పు చేశామండి. అన్నీ లేకిబుద్ధిలే. ప్రతిదానికి అడ్డగోలుగా వాదిస్తోంది. పెద్దంతరం చిన్నంతరం బొత్తిగా లేదు ఆ పిల్లకి అంది కాంతమ్మ నిరసనగా. ఏమిటి, శారద నిన్ను ఎదిరించి మాట్లాడుతోందా కాంతం? మరి ఇంతవరకు ఆ సంగతి నాకెందుకు చెప్పలేదు అన్నాడు కోటిరత్నం ఆశ్చర్యంగా. భర్త అడిగిన ప్రశ్నకి తడబడుతూ, నన్నంటే నన్నని కాదు, కానీ మన శశిని నా ముందే ఎదిరించి మాట్లాడితే నాకెలా ఉంటుంది? అది నన్ను ఎదిరించినట్లు కాదా అంది కాంతమ్మ కోపంగా. కాంతం, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కోడలు శశితో వాదనకి దిగినా ఎదిరించినా వాళ్ళిద్దరూ సమవయస్కులు కనుక మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఎదిరిస్తే చెప్పు, నేను మాట్లాడతాను తనతో అన్నాడు కోటిరత్నం. భర్త అలా అనేసరికి ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు కాంతమ్మకి. అంతలోనే మాటలు కూడా తీసుకొని, ఇక మాట్లాడేదేమీ లేదండి, వాళ్ళని విడిగా పెట్టేస్తే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది అంది తేల్చి చెప్తున్నట్లుగా. ఏమిటి కాంతం, ఈవేళ నీ ధోరణి నాకు అంతుపట్టడం లేదు. మొన్నటిదాకా కోడలు మేలిం బంగారం అన్నావు. అంతలోనే ఇంత మార్పు ఎలా కలిగింది నీలో? అయినా శారద గురించి అన్నీ తెలుసుకొని మంచి పిల్ల అనే నిర్ధారణ చేసుకున్నాకే కదా మనం కోడలుగా తెచ్చుకున్నది. అలాంటిది ఈరోజు వాళ్ళు లేని వాళ్ళు అని ఎత్తి చూపిస్తున్నాం ఎందుకు? అయినా కాంతం, ఐశ్వర్యం అనేది ఈవేళ ఉండి రేపు పోతుంది. మనిషికి గౌరవం తెచ్చేది అతడి సభ్యతా సంస్కారాలు ప్రవర్తనే, కానీ డబ్బు హోదా వలన రావు. అది మంచి నడవడిక వలన మాత్రమే వస్తుంది. మన శశికి దూకుడు పాలు ఎక్కువ. చదువు మానేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంది కదా, అందుకనే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి శారదతో తగులు పడుతోంది. అదేదో తోచక చెబితే దాన్ని పట్టుకొని నువ్వు ఇలాంటి నిర్ణయానికి రావడం ఏమీ బాలేదు. అసలు ఈ సంగతి మన శ్రీపతికి తెలిస్తే వాడెంత బాధపడతాడో ఊహించు. ఇప్పుడు శ్రీపతికి ఏం చెప్పి వేరు కాపురం పెట్టించమంటావు? అలా పెట్టాక నేను అబ్బాయి మొహం చూడగలనా? వద్దు కాంతం, నీ ఆలోచన మానుకో. రేపు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్లే శశి కోసం కొడుకుని కోడల్ని దూరంగా పెట్టకు అన్నాడు కోటిరత్నం నచ్చచెప్తున్నట్లుగా. మీరలా అంటే నేనేం చెప్పను. ఈ పిల్లలిద్దరితోనూ నాకు రోజు గడ్డంగానే ఉంది. కోడలు మర్యాద మన్నన లేకుండా నా ఎదురుగానే శశిని తోలనాడుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. దీనికి తోడు పనివాళ్లను మంచి చేసుకునేందుకు వాళ్ళకి కాఫీలు టిఫిన్లు అలవాటు చేస్తోంది. వాళ్ళ కంటికి శారద ఒక దేవతలాగా, మేము దెయ్యాల్లాగా కనబడుతున్నాము. అలా అలవాటు చేయడం మంచిది కాదని నేను చెప్పినా వినడం లేదు అంది కాంతమ్మ విసుగు నిండిన కండంతో. నిజానికి ఆవిడిది పెట్టే చెయ్యే కానీ కాదనే రకం కాదు. కానీ కూతుర్ని సమర్థిస్తూ భర్త దగ్గర కోడల్ని చెడ్డుగా చూపించేందుకు అలా అంది. పిచ్చి కాంతం, దేవుడు మనకి ఇంత ఇచ్చాడు. ఆ పనివాళ్ళు మన కోసం అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్లకు ఒక ముద్ద పెట్టడం తప్పంటావా? నువ్వు కూడా వాళ్ళకి పెట్టడం నేను ఎన్నోసార్లు చూశాను. అలాంటిది ఈరోజు ఆ అమ్మాయిని ఎందుకు ఇలా తప్పుపడుతున్నావు? మనది వచ్చే పోయే ఇల్లు. ఆ వచ్చిన వారికి పనివాళ్ళు అలుపు ఆయాసం లేకుండా చేసి పెడుతున్నారు కదా. వాళ్ళకి ఆ మాత్రం పెడితే మన సంపద తరిగిపోతుందంటావా? నా చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట అంటూ ఉండేది. పనివాళ్ళు మన ఇంట్లో పనిచేసేది కేవలం జీతం రాళ్ళకే కాదని, వాళ్ళ కడుపు చూసి ఆకలి తీర్చితే మనం పొమ్మన్నా పోరు, విశ్వాసంగా ఉంటారు అని. శారద ఇప్పుడు చేస్తున్న పని అది. అందులో నాకేమీ తప్పు కనిపించడం లేదు అన్నాడు కోటిరత్నం. మీరెన్నైనా చెప్పండి, నాకు శశికి ఆ పిల్ల తీరు ఎంత మాత్రం నచ్చడం లేదు. వేరు పెడితే తప్ప ఆ పిల్లకు బాధ్యత తెలిసిరాదు, మాకు ప్రశాంతంగానూ ఉండదు అంది కాంతమ్మ తేల్చి చెప్తున్నట్లుగా. ముందే భార్య ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాతే తనతో మాట్లాడుతోందని గ్రహించాడు కోటిరత్నం. అంతేనంటావా
సరే అయితే వాళ్ళ పోషణకు ఏమి ఏర్పాటు చేద్దాము? ఇప్పుడు ఉన్న పాటను మన బిజినెస్ చేల్చలేం కదా అన్నాడు. బిజినెస్ చేల్చడం అంటే? అలా అయినా భార్య తన పట్టుదలను విడిచిపెడుతుందని అతడి ఆశ. కానీ కాంతమ్మ మాత్రం అందుకు ససేమిరా అంగీకరించలేదు. ఆ పిల్లకు బాధ్యత తెలిసి రావాలని నేను వేరు కాపురం పెట్టించమన్నాను, కానీ దానికోసం బిజినెస్ చేల్చడం ఎందుకు? అందరితో పాటు వాడికి కూడా నెలకింతని జీతం ఇవ్వండి, సరిపోతుంది అంది కాంతమ్మ. భార్య మాటలు విని అదిరిపడినట్లుగా చూస్తూ, ఏమిటి, ఆ పనాళ్లతో పాటు మనవాడికి కూడా జీతం ఇచ్చి వాళ్ళతో సమానం చేయమంటావా అన్నాడు బాధగా. అలా ఎందుకు అనుకోవాలి? వాడికి అందరికంటే ఓ 4 రూపాయలు ఎక్కువ ఇవ్వండి అంది కాంతమ్మ తేలిగ్గా. ఏమిటి కాంతం నువ్వు? వర్కర్స్తో పాటు వాడికి జీతం ఇస్తే ఏం బాగుంటుంది? వాడేమైనా జీతగాడా? ఈ బిజినెస్ అంతా వాడి జీతం మీద నడుస్తోంది. వాడు మనకి వర్కర్ కాదు, ఈ కంపెనీ యజమాని అన్నాడు కోటిరత్నం బాధగా. జీతగాడని నేనెప్పుడన్నానండి? వాడిని మన కంపెనీకి సూపర్వైజర్గానో మేనేజర్గానో చేయండి, ఇంకే గొడవ ఉండదు అంది కాంతమ్మ తేలిగ్గా. ఆమెకి మేనేజర్కు సూపర్వైజర్కు గల తేడా తెలియక రెండూ ఏవో పదవులు అనుకుంటోంది అమాయకంగా. భార్య అజ్ఞానానికి చాలా జాలనిపించింది కోటిరత్నానికి. ఈ బుద్ధి భార్యకు సొంతంగా పుట్టింది కాదని, చిన్న కూతురే ఎక్కించి ఉంటుందని అనుకున్నాడు బాధగా. చివరికి చేసేదేమీ లేక చెప్పలేక ఈ విషయాన్ని శ్రీపతికి చెప్పాడు కోటిరత్నం. తండ్రి చెప్పిన మాట విని తెల్లపోయాడు శ్రీపతి. ఏమిటి నాన్న ఇదంతా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఏమిటంటే ఏం చెప్పనరా బాబు, ఇదంతా మన కర్మ, నా చేతగాని తనమును. ఇంతకంటే ఇంకే కారణమూ లేదు. శశికి శారదకు ఇంట్లో ఒక్క క్షణం కూడా పడ్డం లేదట. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక కీచులాటేనంట. అందుకే అమ్మ వాళ్ళిద్దరితో పడలేకపోతున్నాను అని మిమ్మల్ని వేరు కాపురం పెట్టించమంటోంది అన్నాడు కోటిరత్నం బాధగా. అదేంటి నాన్న, చెల్లి పెళ్లి కావాల్సిన పిల్ల. ఇప్పుడు మనం ఉన్న ఊర్లోనే ఇలా విడివిడిగా ఉంటే ఆ వచ్చే పెళ్లివారు మన గురించి ఏమనుకుంటారో కొంచెం ఆలోచించండి అన్నాడు శ్రీపతి అనునయంగా. వేరు కాపురం అనే మాటనే అతడు భరించలేకపోతున్నాడు. పెళ్ళయిన దగ్గర నుండి శారదలో తప్పు పట్టే అంశం ఏదీ అతడికి కనిపించలేదు. చిన్న చెల్లెలు గడసరని తెలుసు, కానీ తన ఆలోచనలు ఇలా కుటుంబాన్ని విడదీసే విధంగా ఉంటాయని ఊహించలేదు అతడు. తండ్రి నిస్సహాయత చూశాక ఇంకేమీ మాట్లాడలేక మౌనం వహించాడు శ్రీపతి. కొడుకు ముఖంలో కదలాడుతున్న భావాలను చాలా తేలిగ్గానే గ్రహించాడు కోటిరత్నం. అరే బాబు, నాకు మాత్రం మిమ్మల్ని ఇలా వేరు పెట్టడం ఇష్టం అనుకుంటున్నావా? గత్యంతరం లేక చేస్తున్నాను ఈ పని. నువ్వు ఈ కంపెనీ ఓనర్వి. ఇలా ఈవేళ కాకపోతే రేపైనా ఇదంతా మొత్తం నీ యజమాయిషీలో నడవలసిందే. జయంతికి ఇవ్వవలసిందంతా దాని పెళ్లిలోనే ఇచ్చేశాను. అలాగే శశికి ఇవ్వాల్సింది కూడా తీసి విడిగా పెట్టాను. ఇక ఈ కంపెనీలో వాళ్ళకి ఎలాంటి వాటా ఇవ్వవలసిన అవసరం లేదు. ఇదంతా నీదే అన్నాడు కోటిరత్నం. వాటి కోసం ఇప్పుడు ఎవరు ఆలోచిస్తున్నారు నాన్న? మీకు దూరంగా ఇంట్లోంచి వెళ్ళడం అనే మాటే నాకు నచ్చడం లేదు అన్నాడు శ్రీపతి బాధగా. నేనేం చెయ్యనురా, నేను కావాలని చేయడం లేదు. నువ్వైనా నన్ను అర్థం చేసుకోరా అన్నాడు కోటిరత్నం ఆవేదనగా కొడుకు 2 చేతులు పట్టుకొని. తండ్రి ఎంత బాధపడుతున్నాడో గ్రహించిన శ్రీపతి ఇంకేమీ తర్కించలేదు. బాబు, పేరుకు నిన్ను వేరుగా పెడుతున్నాను, కానీ మీ అమ్మ అన్నట్లుగా నీకు నేను ప్రత్యేకంగా జీతం ఏమీ ఇవ్వనురా. నీకు ఎప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకుని వాడుకో, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు కోటిరత్నం బరువుగా. ఎందుకు నాన్న అంత బాధపడతారు? ఏది జరిగినా మన మంచికి అంటారు కదా మీరు. ఇది అలాగే అనుకోండి. నాకు ఎంతో కొంత జీతం ఇచ్చినట్లు అకౌంట్లో రాస్తే రేపు ఆడిటింగ్ జరిగినప్పుడు ఇది ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలకి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నాడు శ్రీపతి. ఆ మాటలకి కొడుకు ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు కోటిరత్నం. ఇంత బాధాకరమైన పరిస్థితిలో కూడా కొడుకు ఏమీ మాట్లాడకుండా, అది కూడా తమ వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగించాలనే ఆలోచన అతన్ని అబ్బురపరిచింది. అరే బాబు, ఈ క్షణంలో మన బిజినెస్ అంతటిని కళ్ళు మూసుకొని నీ చేతిలో పెట్టినా దీన్ని ఎంతకు 10 చేయగల సమర్థత నీలో ఉందనే నమ్మకం నాకు కలుగుతోందిరా అన్నాడు శ్రీపతి భుజం తట్టి. ఆ మాటలు అంటున్నప్పుడు తండ్రి కంట్లో కదలాడిన సన్నటి నీటి పొరను చూసి, ఎందుకు నాన్న అదే పనిగా బాధపడుతున్నారు? కలిసి ఉండి కొట్లాడుకునే కంటే విడిగా ఉండి మనసులు కలిసి ఉండడం మంచిది కదా. ఏమో ఎవరు చూడవచ్చారు? ఈవేళ పోట్లాడుకునే ఈ వదన మరదళ్ళు రేపు ఒకరిని విడిచి ఒకడు ఉండలేని పరిస్థితికి వస్తారేమో అన్నాడు శ్రీపతి ఆశాభావంతో. ఆ మాట అన్న వేళ విశేషం ఏమిటో కానీ అక్షరాల అదే జరగబోతోందని ఆ క్షణాన వాళ్ళిద్దరికీ తెలియదు. అలా జరిగితే అంతకంటే కావాల్సింది ఏముందిరా మనకు అన్నాడు కోటిరత్నం. ఆ రాత్రి పడుకునే ముందు శ్రీపతి శారదతో వేరు కాపురం గురించి చెప్పాడు. భర్త చెప్పింది వింటూనే తెల్లబోయి చూసింది శారద. ఎందుకండి ఇప్పుడు మనల్ని వేరు కాపురం పెట్టిస్తున్నారు? నా వలన ఏదైనా పొరపాటు జరిగిందా? మనం ఇలా వేరు కాపురం పెడితే పెళ్ళయి సంవత్సరం అన్నా కాలేదు, మొగుడిని తీసుకొని వేరు కాపురం వెళ్ళిపోయిందని లోకమంతా నన్నే కదండి తప్పుపడుతుంది. అంతేకాదు, ఈ సంగతి మా అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను తప్పుపట్టరా
అంది శారద బాధగా. ఇందులో ఎవరిని తప్పుపట్టే పని లేదు శారద. మనమేమీ ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం లేదుగా. ఎప్పట్లాగే నాన్నగారు నేను కలిసి పనిచేసుకుంటాం. మనం కేవలం వేరుగా వండుకొని తినడం తప్ప ఎలాంటి మార్పు ఉండదు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే రోజు శశికి నీకు జరుగుతున్న ఘర్షణలు ఉండవు. అంతేకాదు, మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, మనకి కొంచెం స్వేచ్ఛగా ఉంటే బాగుంటుందని నాన్నగారి ఆలోచన అన్నాడు శ్రీపతి మృదువుగా. మావయ్య గారి ఆలోచన ఇది. అయితే ఇది నా మీద కోపంతో చేస్తున్న ఏర్పాటు కాదా? అంది శారద ఆశ్చర్యంగా చూస్తూ. అంతే కదా మరి. ఇంకా నీకు సందేహంగా ఉంటే పోయి నాన్నగారిని అడుగు అన్నాడు శ్రీపతి చిన్నగా నవ్వుతూ. భర్త అలా అనడంతో శారద మనసు కొంచెం తేలికపడింది. ఎందుకులేండి, మీరు చెప్తున్నారు కదా చాలు, ఇంకేమీ అడగవలసిన అవసరం లేదు అంది శారద. అలా అందే కానీ ఏదో సందేహం ఆమెను పట్టి పీడిస్తూనే ఉంది. భార్య ముఖంలో తారాడుతున్న సందేహాన్ని గమనించిన శ్రీపతి ఇంకా తీరలేదా ఈ మీ సందేహం అంటూ ప్రేమగా ఆమె ముంగురులు సవరించాడు. అది కాదండి, ఒకవేళ శశి నేను పోట్లాడుకుంటున్నామని మామయ్య గారు మనల్ని ఇలా వేరు కాపురం పెట్టిస్తున్నారా? కోరి నేనెప్పుడు తనతో పోట్లాట పెట్టుకోలేదండి. శశి తనంతట తాను కయ్యానికి కాలదూతూ ఉంటే కొన్ని రోజులుగా మౌనంగా భరించాను. చివరికి భరించలేక ఎదిరించడం మొదలుపెట్టాను. ఇంట్లో చికాకులన్నీ మీదాకా తెచ్చి అలసిపోయి వచ్చిన మీకు ఇవన్నీ చెప్పి మీ మూడు చెడగొట్టడం ఇష్టం లేక అలా చేశాను. నేను చేసింది తప్పునుకుంటే క్షమాపణ చెప్తాను అందరికీ. అంతేకాని దానికి పనిష్మెంట్ లాగా నేను ఇలా వేరు కాపురం పెట్టించడం అంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇది నాకెంత చెడ్డ పేరు తెస్తుందో కొంచెం ఆలోచించండి అంది శారద దిగులుగా చూస్తూ. అరే, మళ్ళీ మొదటికొచ్చావా? అలా ఏమీ అనుకోవద్దు శారద. నాన్నగారు ఏం చేసినా ఆలోచించే చేస్తారు. నీ మీద ఆయనకి మంచి అభిప్రాయం ఉంది, అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. నాన్నగారు కూడా చాలా బాధపడుతూనే ఈ నిర్ణయం తీసుకున్నారు కనుక ఆయన్ని బాధపెట్టడం ఇష్టం లేక నేను అంగీకరించాను. అర్థం చేసుకో అన్నాడు శ్రీపతి అనునయంగా. చివరికి భర్త మాటలకు సరే గనక తప్పలేదు శారదకి. కోటిరత్నం తమ ఇంటికి 2 వీధుల అవతల శ్రీపతి ఇల్లు చూశాడు. సంసారానికి కావలసిన సామాన్లు, ఫర్నిచరు శ్రీపతి తీసుకెళ్లి కోటిరత్నం అన్నీ కొనిపించాడు. మంచి రోజు చూసి పాలు పొంగించారు ఆ ఇంట్లో. జరిగేదంతా శారద ప్రేక్షకురాళ్ళలా చూస్తూ ఉండిపోయింది. శశికళ మాత్రం తాను అనుకునేది సాధించగలిగానని లోపల పొంగిపోయింది. పైకి మాత్రం ఏమీ ఎరుగని అమాయకురాళ్ళ మొహం పెట్టింది. కొడుకును వేరు కాపురం పంపాలని అంత గట్టిగా పట్టుపట్టిన కాంతమ్మ కూడా తీరా వాళ్లను వేరు పంపాక ఏదో తప్పు చేసినట్లుగా మనసులోనే మదనపడసాగింది. నేనలా చేసి ఉండవలసింది కాదు అని పదే పదే అనుకుంది. ఎవరి ఆలోచనలోని నిమిత్తం లేనట్టుగా కాలం తన పని తాను చేసుకుపోతోంది. శారద వేరు కాపురం సంగతి విని శంకర్రావు, ప్రభావతి ఆశ్చర్యపోయారే కానీ కూతుర్ని ఏమాత్రం తప్పు పట్టలేదు వారు. ఎందుకంటే శారద మనస్తత్వం కలుపుకుపోయేదే కానీ విడదీసేది కాదని వారి నమ్మకం. అందుకే దాని గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు శారదతో. జయంతికి మాత్రం ఇది పూర్తిగా చెల్లెలి నిర్వాకమే అని అర్థమైపోయింది. ఏది ఎలా జరిగినా జయంతి మాత్రం ఎప్పట్లాగే అన్నావదులతో ప్రేమగా మెలగసాగింది. పుట్టింటికి వచ్చిన ప్రతిసారి అన్నావదులతో ఉల్లాసంగా గడిపి వెళ్ళడమే కాకుండా తరచూ ఉత్తరాలతో శారదను పలకరిస్తూ ఉండేది. చూస్తూ ఉండగానే 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. శ్రీపతికి మొదట పాప, ఆ తర్వాత బాబు కలిగారు. జయంతికి ఒక బాబు. నాడు శ్రీపతి పిల్లలిద్దరికంటే కొంచెం పెద్దవాడు. ఊరిలో ఉండి కూడా మనవల్ని ముద్దు ముచ్చట స్వయంగా చూసుకోలేకపోతున్నందుకు కోటిరత్నం ఎంతో బాధపడసాగాడు. కాంతమ్మకి కూడా అది కాస్త వెలితిగానే అనిపించినా చిన్న కూతురు సంతోషం కోసం ముచ్చట్ని కొంచెం పక్కన పెట్టేసింది. శశికళకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు కోటిరత్నం. ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్ని సంబంధాలు చూసినా వాటికి ఏదో ఒక వంక పెట్టి వచ్చిన ప్రతి సంబంధాన్ని శశికళ తిప్పికొట్టసాగింది. ఆమె ఆశలకి, కోరికలకి కళ్ళెలు లేకుండా ఆకాశంలో విహరించసాగాయి. ప్రతి సంబంధానికి వంకలు పెడుతూ వారి అర్హతలను ఎంచి చూసి తోసిపారేసే శశికళకు అలా చేసేందుకు తనకున్న అర్హత ఏమిటి అని ఒక్కసారి కూడా తట్టలేదు. కూతురి మాటలు తందాన పడే కాంతమ్మకు అది ఏమాత్రం తప్పుగా అనిపించలేదు. పైగా కూతురి అభిరుచులు చాలా గొప్పగా అనిపించసాగాయి ఆమెకి. జరుగుతున్న దాంతో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా మిన్నకొండిపోయింది శారద. ఎందుకంటే తను మంచి చెప్పినా తల్లి కూతుళ్ళిద్దరూ వినరని తెలుసామెకి. జయంతి ఏదైనా సంబంధం గురించి చెప్పినా శశికళ ఏదో వంక పెట్టి ఎప్పట్లానే కాదనసాగింది. శశికళ వైఖరికి విసిగిపోయి ఆమెకు సంబంధాలు చూడడం కొంతకాలం వాయిదా వేశారు తండ్రి కొడుకులిద్దరూ. తిరిగి శ్రీపతి, కోటిరత్నం తమ రొటీన్లో పడిపోయారు. ప్రతి నెల వెళ్ళినట్టే ఆ నెల కూడా బిజినెస్ టూర్కి బయలుదేరాడు శ్రీపతి. అతడు పెద్ద మాల్స్, షాపులకు వెళ్ళి ఆర్డర్స్ బుక్ చేస్తూ ఉంటాడు. ఇలా తానే స్వయంగా అన్ని చోట్లకి వెళ్ళడం వల్ల శ్రీపతి అందరి దగ్గర గుడ్ విల్ సంపాదించుకున్నాడు. స్వయంగా వెళ్ళి అడిగితే ఎవరూ కాదని చెప్పలేకపోయేవాళ్ళు. వెళ్ళిన ప్రతి చోట ఆర్డర్స్తో పాటు వారి గార్మెంట్స్కి మంచి పేరు, ఆదరణ లభించసాగింది. శ్రీపతి బిజినెస్ టూర్ మీద వెళితే దాదాపు 10 రోజులకు కానీ ఇంటికి రాలేడు. ఆ 10 రోజులు పిల్లల్ని పెట్టుకుని శారద ఒంటరిగానే ఉంటుంది. మధ్య మధ్యలో కోటిరత్నం వచ్చి
కోడల్ని పిల్లల్ని చూసి యోగక్షేమాలు విచారించి వెళ్ళేవాడు. పాప శ్వేతకి 4 ఏళ్ళు, స్కూల్కి వెళ్తోంది. బాబు భరత్కి 2 ఏళ్లే కనుక ఇంట్లోనే ఉంటున్నాడు. శారదకి పొద్దస్తమానం వాడితోనే సరిపోతుంది. ఏదైనా ఖాళీ సమయం చిక్కితే సాఫ్ట్ టాయ్స్ చేయడం, చీరల మీద ఎంబ్రాయిడరీ చేయడం, అల్లెకరు వగైరా చేస్తూ ఉంటుంది. శారద చేసే ఈ పనులు చూసి కోటిరత్నం జయంతి ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. శశికళ మాత్రం ఇవన్నీ గతిలేని వాళ్ళు చేసే పనులు, 10 రూపాయలు పారేస్తే వచ్చే వస్తువులకు ఈ మహాతల్లి 25 రూపాయలు ఖర్చు పెట్టి డబ్బులన్నీ దండగ చేస్తోంది అంటూ దుమ్మెత్తి పోసేది. కాంతమ్మ మాత్రం ఎటూ మాట్లాడకుండా తటస్థంగా ఉండేది. శారద చేసే ఈ బొమ్మలు, గిఫ్ట్ ఆర్టికల్స్ వారింటి చుట్టుపక్కల ఉండే వారందరికీ ఎంతో అద్భుతంగా ఉంటాయి. తమ తీరిక సమయాల్లో ఆమె దగ్గరకు వచ్చి ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది డబ్బులిచ్చి తమ కోసం ప్రత్యేకంగా ఆర్టికల్స్ చేయించుకొని ఫంక్షన్స్ కోసం తీసుకువెళ్తూ ఉంటారు బహుమతులుగా ఇచ్చేందుకు. జయంత్ పుట్టింటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఆర్టికల్ను వదిన గారి దగ్గర నుండి ఎంతో ఇష్టంగా పట్టుకెళ్లడమే కాక మా వదిన చేసింది అంటూ అందరితో ఎంతో గొప్పగానూ చెప్తూ ఉండేది. మరి ఈ తతంగం అంతా ఈ కుటుంబంలో ఎలాంటి సమస్యను లేవతీసింది? శారద జీవితంలో, అంటే శారదా శ్రీపతుల జీవితంలో రాబోయే కాలంలో చోటు చేసుకునే పెను తుఫాను ఏంటి అనేది వినాలనుకుంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇవాళ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళ కోసం షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.